పాన్ ఇండియా హీరో అనే పదానికి సరికొత్త డెఫినేషన్ ఇస్తున్నారు ఓ హీరో. ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడమే గగనమవుతున్న ఈ టైంలో ఈయన మాత్రం అటు హీరోగా ఇటు డైరెక్టర్గా అంతా తానే అంటున్నారు. మరి ఇంతకీ ఎవరా హీరో? తాను చేస్తున్న అప్కమింగ్ సినిమాలేంటి? ధనుష్ ది ఆల్ రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనేలా ఓవైపు హీరోగా డైరెక్టర్గా సినిమాలు చేస్తూనే ప్రొడ్యూసర్గాను సత్తా చాటుతున్నారు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ 100% సక్సెస్ రేట్తో దూసుకుపోతున్నారు. రీసెంట్గా ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన ధనుష్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్తో ఎగ్జైట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అమరన్ ఫేమ్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామితో తన 55వ సినిమాని పట్టాలెక్కించారు. D55 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలు, డిఫరెంట్ రోల్స్తో ఆడియన్స్ ని మెప్పించే ధనుష్ 54వ సినిమాని కూడా ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేసుకున్నారు. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో కర సినిమా చేస్తున్నారు ధనుష్. సంక్రాంతి రోజు టైటిల్ తో పాటు టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. ఇప్పటి వరకు చేయని సరికొత్త రోల్లో కర సినిమాతో మెప్పించేందుకు రెడీ అవుతున్నారు ధనుష్. విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న కర సినిమా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో విడుదల కానుంది. ఒక 2025లోనే 3 డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు ధనుష్. ఇడ్లీ కొట్టు సినిమా మినహా కుబేరా, తేరే ఇష్క్ మే సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్ లో 2 విజయాల్ని తన ఖాతాలో వేసుకున్నారు. హీరోగా కెరియర్ ని బిజీగా కంటిన్యూ చేస్తున్న ధనుష్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా సూపర్ ఫామ్ చూపిస్తున్నారు. ధనుష్ డైరెక్షన్ లో జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకి పార్ట్ 2 తెరకెక్కాల్సి ఉంది. ఇలా వరుస ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ తో ది ఆల్ రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే ట్యాగ్ లైన్ ని జస్టిఫై చేస్తున్నారు ధనుష్.